ఫ్రెండ్స్ బాగున్నారా? అందరూ బాగుండండి. నేను మాత్రం బాగోలేదండి, భయం వేస్తుంది. చలి కాదండి, దెయ్యం భయం. బాబాయ్, దెయ్యం భయం అండి. రాత్రి దెయ్యం నా మీదకి వచ్చింది ఫ్రెండ్స్. మీరు నమ్మరు. మామూలుగా అయితే హర్రర్ సినిమాలు ఎక్కువ చూస్తానండి. హర్రర్ సినిమాలు వచ్చినాయంటే చిన్నప్పటి నుంచి వదలనండి. బీభత్సంగా ఉండాలి హర్రర్. దెయ్యం నాకేంటి భయం అనుకునేవాడిని అండి. హాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ ఏ సినిమా హర్రర్ వచ్చినా సరే చూసేస్తాను. నిజంగా భయం వేస్తుందండి. దెయ్యం వచ్చేసింది రాత్రి మీదకి. నా మీద పొడుగ్గా, నల్లగా పొడుగ్గా ఉందండి దెయ్యం. నా మీదకి వచ్చేసింది ఫ్రెండ్స్. అది భయం వేసి దుప్పటి కప్పుకున్నాను. నాకు వణుకు వచ్చేస్తుందండి. లీక్రో నేను మమ్మీ అనే సినిమాకి వెళ్ళి వచ్చానండి, హర్రర్ సినిమాకి. సినిమా చూసి వచ్చానండి, బాగా ఎంజాయ్ చేశాను. మొన్న ఏమైందంటే మన రాత్రి సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత బెడ్ నైట్ పడుకున్నానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ కిటికీ కనిపిస్తుందండి. ఇవి ఇలా తెరుచుకుని పడుకుంటానండి ఫ్రెండ్స్. ఇలా రాత్రి 2:30 అయిందండి. సినిమా చూసి వచ్చి పడుకున్నాను ఫ్రెండ్స్. కళ్ళు మూసుకుని బాగా నిద్ర పట్టిందండి. గురక పెట్టేసి పడుకున్నాను. పంది గురక పెడితే చూసారు, అలా గురక పెట్టి పడుకున్నాను. బాగా ఉండి తెలియలేదు. ఈ కిటికీలు తెరిచి పడుకుంటాను ఫ్రెండ్స్. ఏసీ ఉంది కానీ మనకి పూర్ కదా, ఏసీ ఎక్కువ వాడమండి. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేస్తుంది అని భయం. ఈ లోపల నుంచి అండి, ఈ కిటికీలోంచి ఒక నీడ పడిందండి నా మీద, నల్లటి నీడ. భయం వేసింది. మన డేరే సినిమాలు, దెయ్యం సినిమాలు చూస్తాం కానీ ఉట్టుట్టిదే అలా చెప్తాం అంతే. భయం ఎందుకు ఉండదు? ప్రతి ఒక్కడికి భయం ఉంటుందండి. దెయ్యాలంటే భయం లేదని పిల్లల ముందు, ముసలివాళ్ళ ముందు మనం కౌరులు చెప్తాం. ఈ నల్లటి నీడ పడింది. పడేసరికి నాకేమీ ఇది అనిపించలేదు. ఎందుకో కళ్ళు తెరిచి ఇలా చూశాను. నీడ పొడుగ్గా మీదకి వస్తుంది. మనం ఏం చేస్తాం? ఏదైనా చూడాలనుకుంటే నైట్ పూట కళ్ళు మూసుకుని ఇలా ఒక్కళ్ళు ఇలా చూస్తాం కదా ఫ్రెండ్స్. నీడ మీదకి వచ్చేస్తాం ఫ్రెండ్స్. భయం వేసింది. ఇదిగోండి కిటికీ ఫ్రెండ్స్. నేను అటుపక్కన పడుతున్నానండి. ఇక్కడ అటుపక్కన ఈ సందులోంచి, ఈ వెలుగులోంచి నీడ పడింది నా మీదకి. అది దెయ్యం నీడ పడిందండి. ఇదిగోండి కిటికీలు. అంటే లైట్లు వేసి ఉంచాను మీకు వీడియో కనిపించడం కూడా. ఆ దెయ్యం ఏంటా అని చూద్దామని ఈ చివరి నుంచి చూస్తున్నాను ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా దెయ్యాన్ని చూపిస్తాను, నేను ఆ దెయ్యాన్ని చూపిస్తానండి. ముందు ఇదిగోండి లోపల పడుకున్నాను ఫ్రెండ్స్. ఈ లోపల, ఈ బయట నుంచి నల్లటి నీడండి, దెయ్యం నీడ నా మీద పడింది ఫ్రెండ్స్. ఫైనల్గా మీకు ఆ దెయ్యాన్ని చూపిస్తాను. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. చూపించమంటారు దెయ్యాన్ని? అదిగోండి దెయ్యం. ఆ మామిడి చెట్టు అండి, జుట్టిర పోసుకుని ఉంది చూసారా? ఆ మామిడి చెట్టు అండి, మనకు మామిడికాయలు ఇచ్చే మామిడి చెట్టు. ఆ దెయ్యం. ఫ్రెండ్స్, మామిడి చెట్లను ఎప్పుడు తిట్టకూడదండి. ప్రకృతిని ఎప్పుడు విమర్శించకూడదు. నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాను. ఎందుకంటే ఆ రోజు రాత్రి నేను 2:30కి మమ్మీ సినిమా చూసి వచ్చానండి. ఆ ఇంపాక్ట్ అంతా నా మైండ్లలో ఫిక్స్ అయిపోయి అదే భ్రమలో ఉన్నానండి. రోజు పడుతూనే ఉంటుంది ఈ మామిడి చెట్టు నీడ. కాకపోతే స్పెషల్గా మనం అదే దృష్టితో ఉన్నాం కాబట్టి, అదే కోణంలో ఉన్నాం కాబట్టి, అదే యాంగిల్లో ఉన్నాం కాబట్టి మన బ్రెయిన్కి అదే చూపిస్తుంది. చెట్లను మనం తిట్టుకోవాల్సిన అవసరం లేదండి. ప్రకృతి లేదే మనం బతకలేము ఫ్రెండ్స్. అనవసరంగా దెయ్యం అన్నాను. ఈ మామిడి చెట్టుని మామిడికాయలు ఇస్తుంది, అన్నీ ఇస్తుందండి. నేచర్ ఈజ్ ద బెస్ట్ అండి. దెయ్యం అనేది మన భ్రమ అండి. అంతా మన భ్రమే, భ్రాంతి. మనుషులు మించిన దెయ్యాలు ఉన్నారండి. మంచి దేవుడు, చెడు దెయ్యం, అంతే. ఇంకేం డిఫరెన్స్ లేదండి. దెయ్యం అంటే స్పెషల్గా ఇంతంత కూరలు, ఇంతంత ఇదిగా ఉండదండి. మనుషుల్లోనే ఉంటారు ముసుగేసుకున్న మనుషులు, దెయ్యాలు. మంచి చెడు, మంచి మనిషి, చెడ్డ మనిషి, అదేనండి దెయ్యం. మన ప్రభావం, మన ఆలోచన. నేను సినిమా చూసి వచ్చాను కాబట్టి ఆ ఇంపాక్ట్ నా మీద పడి, ఆ మామిడి చెట్టు నీడ ఈ లోపలికి పడేసరికి నాకు ఇంకా అది దెయ్యంలాగా అనిపించింది ఫ్రెండ్స్. నేను చెప్పిన ఈ మామిడి చెట్టు దెయ్యం స్టోరీని ఈ మందాకు కూడా ఎలా నవ్వుతుందో చూడండి ఫ్రెండ్స్.